నీకు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, తీసుకుంటా అన్న. ఎవడన్నా వద్దంటాడు సార్, అంతే కదా. తీసుకుంటాను. భలేవాడు సార్, ఎందుకు తీసుకోనన్నా, ఇదేంద్ర నాయన భాగ్యలక్ష్మి పంపట్రా అనుకోకూడదు తగిలింది అనుకున్నా, తీసుకుంటానన్నా. ఒక కండిషన్ పెట్టారు, మీరేం చెప్తే చేస్తా సార్, మీరు ఎమ్మెల్సీ ఇస్తే ఎందుకు చేయండి సార్ అన్న. అంటే వచ్చే వారం ఎమ్మెల్సీ అనౌన్స్ చేస్తాం, ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి అన్నాడు. పవన్ కళ్యాణ్ తిట్టాలి అన్నారు. అమ్మా ఏనండి అట్లా వేసా కుర్చీ అన్నం పెట్టా. నా బాడీ బూడిదైనా కానీ ఆ బూడిద కూడా పవన్ కళ్యాణ్ తిట్టదు సార్, వదిలేసేయండి. నా బాడీ బూడిదైనా యాష్ అయిపోయినా కానీ ఆ యాష్ కూడా పవన్ కళ్యాణ్ తిట్టదు. మీరు రాంగ్, తప్పు ఆలోచించారు, వదిలేండి సార్. ఎమ్మెల్సీ అన్నారు, ముఖ్యమంత్రి ఇచ్చిన తిట్టను. నేను నమ్మితే, నాకు ఎవరైనా సాయం చేస్తే నా క్రెడిబిలిటీ, నా క్యారెక్టర్ అది. ఇప్పటి నుంచి అన్నారు, మీరు ఇందాక ఒక క్వశ్చన్ వేశారు, నిజంగా 25 కిలోమీటర్లు నడుస్తున్నారా అని. ఒక్క అడుగు మాతో పాటు లోపలికి వెళ్ళటానికి ఇట్లా పొద్దున్న ఇట్లా వస్తుంటే మా పక్కన ఉన్న మావాడు అన్నాడు, అన్నా నేను ఇటు వచ్చాం అటువే వద్దాం అన్నాడు. నడకే కదరా అన్నా, నేను గొంతుకులే అన్న ఇటువే వద్దాం అన్నాడు. అంత భక్తితో భయంతో చేస్తున్న పాదయాత్ర ఇది. ఇది రాజకీయ పాదయాత్ర కాదు, భగవంతుడి కోసం చేస్తున్న సంకల్పయాత్ర. ఎవరు మెప్పు కోసమో, ఎవరు అభినందించుకోవడం కోసమో, ఎవరి కోసం చేయట్లా. ఏడుకొండల వాడి పాదాల దగ్గర, అయ్యా నీ దగ్గరికి వస్తా అని మొక్కున్నా. నాకెందుకు సార్ ఎవరో లబ్ధి, ఎవరో మెప్పు నాకెందుకో మీరు మాట్లాడుతుంటే ఒక రకమైనటువంటి అనుభూతి చెందుతా ఉన్నా. అడగాల వద్దా అని అనిపించినా అది భక్తిపరమైన భావజాలమే. వెంకటేశ్వర స్వామి అని అంటే కలియుగ దైవం. అక్కడికి వెళ్ళి వస్తే ఏదైనా తీరిద్ది, కష్టాల్లో ఉన్నప్పుడు మీరు సెలబ్రిటీ ఉన్నారు కాబట్టి. ఒకటి నేను చెప్తాను, ఇంకోటి చెప్పాలి. మార్చి 23 నాకు బాగా గుర్తు డేట్, లాస్ట్ ఇయర్. వివరాలు చెప్పను, పేర్లు చెప్పను, నాకు ఇంపార్టెంట్ పని. మార్చి 31 పోవాలి. 23వ తారీఖు ఉదయం కరెక్ట్ 7 o'clock ఫోన్ చేసి, ఆ స్నేహితుడు ఏప్రిల్ ఆఖరికి వద్దు పని, ఇప్పుడు కాదు అన్నారు. మార్చి 31 పోతే కుంపలారిపోతాయి నాకు. స్నానం చేశా, మా ఇంటి పక్కనే టెంపుల్ వెళ్ళా, దేవుడి దగ్గర నుంచి ఉన్నా. విపరీతంగా ఏడ్చేశారు. ఎందుకు స్వామి, ఎందుకు ఏడుపు వచ్చేసింది నాకు. ఎందుకు స్వామి నన్ను ఎంత ఇబ్బంది పెడతావు, నేను ఏం తప్పు చేశాను స్వామి? 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి ఎంత ఇబ్బంది పెడుతున్నావు? నిజంగా అంత దుర్మార్గున్నా నేను, అంత దొంగనా కొడుకున్నా ఏడుకొండల వాడా నేను? మరి నిజంగా అంటే నాకు తెలియట్లా, నేను అంత చీటర్నా? ఏది నేను ఏ పని ఇంత ఇబ్బంది అయింది స్వామి, నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు? అసలు నేనేంటి, వెళ్ళిపోవాలి, ఈ టెన్షన్ ఏంటి నాకు? అంత టెన్షన్లో ఉన్నా నేను అని చాలా స్వామి దగ్గర ఏడ్చి ఇంటికి వెళ్ళి పడుకుంటే భయంకరంగా ఏడిపోయింది. నేను నా బాధలు నా మిసెస్కి, నా పిల్లలకి చెప్పాను. ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టి, ఇప్పుడు ఎవడో సాల్వ్ చేసేవాడు చెప్పాలి కానీ వాళ్ళని బాధ పెట్టి ఏం లాభం చెప్పను. ఆ వైఫ్గా ఉంది, ఎవరో ఒక ఆయన సార్ దగ్గరికి వెళ్ళి బాగా అని చెప్తే, ఎందుకులే అన్న, నా మాట విను అన్న. సాక్షాత్తు ఏడుకొండలో వాడే ఆ స్వామి ఆ వ్యక్తికి ఫోన్ చేయించాడు నాతో. చేస్తే ఫోన్ చేయగానే 6:30కి రా అన్నారు. ఇంటికి వెళ్ళా. నేను చెప్పను, వెళ్ళా. చిన్న సమస్య అది వాళ్ళకి. 2వ రోజు 10ంటికి సాల్వ్ అయిపోయింది. ఇంతకంటే దేవుడు ఉన్నాడని నిదర్శనం ఏముంది సార్? ఇంతకంటే ఏముంది సార్? భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళు భగవంతుడిని నమ్ముకోండి. దేవుడిని నమ్ముకున్నాడు చెడిపోడు. దేవుడు లేడు అని పిచ్చి మాటలు మాట్లాడమాకండి. భగవంతుడు ఉన్నాడు. మన కలియుగ దైవం ఏడుకొండల వాడు. మనం ఎవరినైనా నమ్ముకోండి, సిన్సియర్గా నమ్మండి అంతే. మీలో ఇంత ఆధ్యాత్మిక భావజాలాలు నేను అంతా నమ్ముతాను. అంటే అమ్మో నా సంగతి మీకు తెలియదు. అదే ప్రశ్న పూర్తిగా నేను ప్రతి ఒక్కటి నోటి చదువుతాను. మీకు తెలుసా? నేను హనుమాన్ చాలీసాలు అన్ని నోటి చదువుతా, తెలుసా మీకు? అవునా? ఏమనుకుంటారు మీరు నన్ను? ప్లీజ్ ఎందుకు చెప్తా, ఇప్పుడు నేను అన్ని నాకు అన్ని వచ్చు. నాకు మీరు ఎలాగో స్వతహాగా సెలబ్రిటీ స్టేటస్, పొలిటికల్గా ఉన్న అనుభవాలు, కలియుగ దైవం అని అంటే వెంకటేశ్వర స్వామి అని అంటే అందరికి ఉండే వ్యక్తిగత అనుభూతులు. కలియుగ దైవంకి సందర్శించని కొంతమంది జనం ఇంకా ఉన్నారు. అంటే సోమత లేక ఉండొచ్చు, కొంతమందికి ఇంట్రెస్ట్ లేకనే ఉండొచ్చు. ఆ భక్తి భావజాలాలు కలిగి ఉండాలని ఈ ప్రశ్న అడగటం, దానివల్ల ఎంతో కొంత మంచి చేసిన వాళ్ళు అవుతారు. వ్యక్తిగతంగా మీకు వెంకటేశ్వర స్వామికి ఉన్న అనుభూతుల గురించి పంచుకోవాలంటే ఏం పంచుకుంటారు? మనం చెప్పే కదా సార్, మీరు నమ్మండి నమ్మకండి, ఏడుకొండల వాడి దగ్గర గట్టి ఇంపార్టెంట్. ఇది తప్పదరా. నేను ఊరికి పోయి అడగను సార్, రోజు ఒకటి అడగనుకుంటూ వెళ్ళిపోతారు. ఆ రోజు అప్లికేషన్ పెట్టను. అప్లికేషన్ పెడితే మాత్రం సక్సెస్ అయిపోద్దండి. ఊరికి రోజు అప్లికేషన్ పెడితే ఆయన కోపం వస్తుందని భయం నాకు. సార్ ఇది తప్పదు, చేయి స్వామి నీకు దండం పెడతా, ఇది లేకపోతే మన లైఫ్ లేదంటే చేసేస్తాడు. అట్లా మొక్కున్నా సార్ని అట్లా నిజంగా మొక్కున్నా సార్. నాకు నిజంగా అంటే సార్ నేను చంపేస్తానని భయపడ్డా. ఎందుకు లోపల
ఒక 52 రోజులు 5 రోజులకు బెయిల్ వచ్చింది, 10 రోజులు బెయిల్ వచ్చింది, ఎందుకు నేను చేసేస్తారని భయపడిపోయాను నేను. అంటే నా అలాగే కోట్ల మంది పూజించారు సార్, నేను ఒక్కడినే కాదు, కోట్ల మంది. మహాతల్లి భువనేశ్వరి గారు ప్రతి గుడికి వెళ్ళి ప్రతి దేవుడి దగ్గరికి వెళ్ళి అసలు ఆవిడ తిరిగి ఆ వయసులో భర్త కోసం మహాతల్లి అసలు ఆవిడ. దాని తర్వాత భువనేశ్వరి గారు ఈరోజు ఆవిడ చూస్తుంటే రామారావు గారి కూతురు ఎక్కడికి వెళ్ళిపోయిందండి, ఆవిడ ఎంత క్రేజ్ అండి జనంలో, ఒక ఎంటర్ప్రైనర్గా అసలు ఆవిడ అసలు ఎక్కడ మాట్లాడే విధానం కానీ పద్ధతి కానీ మనం ఒక చంద్రబాబు గారి కంటే మా అక్కకి ఎక్కువ క్రేజ్ అనిపిస్తుంది ఒక్కోసారి అక్కడ చూస్తుంటే నాకు. కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడాలంటే మరీ స్పెషల్గా, ఎందుకంటే బాబు గారు జైల్లో ఉన్న టైంలో లోకేష్ గారు బయటకు వచ్చిన విధానం కానీ, తల్లి భువనేశ్వర్ గారు కానీ, ఈవెన్ బ్రాహ్మణి గారు అప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం బయటకు వచ్చి అంత ఐటీ సెక్టర్ ఎంటర్ప్రైనర్గా ఉన్న తను కూడా. మరోపక్క ఈవెన్ మీరు ఎంత తిట్టినా జగన్ గారు లోపల ఉన్నప్పుడు కూడా ఆడబిడ్డ చెల్లి బయటకు వచ్చి అంత పాదయాత్ర చేసి, అంటే అక్కడతో మీ కెరీర్ అయిపోవచ్చు. నేను తిట్టలేదు సార్, మీరు తిట్టారంటలేదు నేను. బయట జనాలు టీడీపీ పార్టీ వాళ్ళన్నా ఎవరన్నా కూడా, నేను అంటుంది ఓన్లీ కుటుంబం యొక్క సపోర్ట్ ఉంటే ఒక మనిషి యొక్క కెరీర్ గురించి చెప్పాలంటే మీరు ఇంతసేపు చెప్తుంటే నాకు కలిగిన భావం అది. చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నప్పుడు ఫ్యామిలీ రియాక్ట్ అయ్యే విధానం అలా లేకపోతే కార్యకర్తలకు జోష్ రాస్తారు. అంటే సపోజ్ లోకేష్ గారు బయటికి రాకపోతే, భువనేశ్వరి గారు బయటికి వన్ అండ్ ఓన్లీ సార్, చిన్న సార్ లోకేష్ బాబు ఢిల్లీలో మొత్తం అన్నిటికంటే గొప్ప విషయం చెప్పమంటారు సార్, సార్ అన్నిటికంటే ఇంకో గొప్ప విషయం చెప్పమంటారు సార్, పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ సార్. పడుకున్నారండి సాక్షాత్ నిజం చెప్పండి, తెగించాడు కదా సార్. అసలు ఆయన పార్టీకి సంబంధం అప్పటిదాకా లేదు, ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తే రోడ్ని వెళ్ళాడు, పడుకున్నాడు. ఆయన మొండితనమే ఆయన ఈరోజు సూపర్ స్టార్ సార్. ఆయన ఈరోజు కూటమికి కూడా కొత్త నిర్వచనం చెప్పినట్టే. రాజకీయాలకు సాక్షాక్ష అంత పెద్ద లీడర్ జైల్లోకి వెళ్తే ఆయన వెళ్ళటం, ఆయన మీరు చెప్పిన తర్వాత నాకు కలిగిన అనుభూతి చెప్పకపోతే నాకు ఆగట్లేదు కాబట్టి అడగటం. ఒక నాయకుడు లోపలికి పోయిన తర్వాత ఫ్యామిలీ సరిగ్గా రియాక్ట్ అయిపోతే కెరియర్ ఖతం అయిపోతుంది. చాలాసార్లు నాయకులు జైల్లో ఉన్న తర్వాత భయపడిపోయి కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళు చాలామంది కెరియర్, నాకంటే ఎక్కువ మీకే అనుభవం ఉండొచ్చు. లోపల ఉన్నప్పుడు భువనేశ్వరి గారి, లోకేష్ గారిని, లేకపోతే బ్రాహ్మణి గారు, లేదా జగన్ గారు లోపల ఉన్నప్పుడు ఆడబిడ్డ షర్మిల గారు, అంటే వాళ్ళ కెరియర్ని నిలబెట్టినాయి. అట్లా వ్యక్తిగతంగా మీ అనుబంధం కుటుంబం గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? అంటే ఎంతసేపు రాజకీయాన్ని సాక్రిఫైస్ చేసింది ఎందుకు అని అంటే, నా కుటుంబాన్ని నేను సేఫ్ గార్డ్ చేయాలి. ప్రతి తండ్రి అలానే తాపత్రపడాలి. ఎందుకంటే ఒక ఇంటి ప్రొటెక్టర్గా మీరు ఉన్నప్పుడు తండ్రి హోదాలో మళ్ళీ మనం ఆ స్టేజ్కి వెళ్ళొద్దు, ఈరోజు ఉన్న లగ్జరీస్ని ఇంకా దాన్ని రెట్టింపు చేయాలనే ఇదో ఇంకేదో, మొత్తం మీద అయితే ఫ్యామిలీ పర్సన్గా మిమ్మల్ని అంతా విపరీతంగా గౌరవించేయాలనిపించేస్తుంది. అంటే మీరు కనెక్ట్ చేసిన డాట్స్ మాట్లాడినప్పుడు. మీరు నమ్ముతారా, నా వాల్ పేపర్ మా అమ్మ నాన్న ఉంటారు సార్. మా అమ్మ నాన్న నా వాల్ పేపర్. ఇది నేను ఐఫోన్ కొన్న దగ్గర నుంచి అదే ఫోటో ఉంటుంది వాళ్ళకి. ఎన్ని ఫోన్లు ఉన్నా మన ఫోటో మారదు. ఈ ఫోన్లో మా మదర్ ఉంటుంది, అందులో ఒక ఫోన్లో మా అమ్మ నాన్న ఫోటో ఒకటే, మా మదర్ ఈ ఫోటో నేనే తీశాను, నాకు ఇష్టమైన ఫోటో అది. నేను అంత ప్రేమిస్తాను నా తల్లిదండ్రులు, నా కుటుంబాన్ని. నాకు ఇష్టం సార్, నాకు మా అమ్మ అంటే ఇష్టం, మా నాన్న అంటే ప్రాణం, నా భార్య పిల్లలు అంటే చాలా ఇష్టం. నాకు నేను బతికేదే వాళ్ళ కోసం, నేను జనం కోసం నేను బతకను. నా ఫ్యామిలీని చేసుకోవాలి. నాకు చంద్రబాబు గారు జాతి సంపద అందించకూడదు, ఆయన తెలుగు జాతి సంపద, కొన్ని కోట్ల మంది జీవితాలు కాపాడిన మహోన్నత వ్యక్తి. ఈ వ్యక్తి జీవితానికి చిరస్థాయిగా ఉండాలి. అన్యాయంగా మనిషి అన్నాడు ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే, 100 ఏళ్ళకో 90 ఏళ్ళకో చచ్చిపోవాల్సిందేగా, కానీ అన్యాయంగా చనిపోకూడదు. ఒక అట్లాంటి వ్యక్తి అన్యాయం అవ్వకూడదు అని నిలబడ్డా. నేను ఇవాళ మీకు చెప్తున్నా మహేంద్ర గారు, ఇవాళ చెప్తున్నా, మేము ఆ కుటుంబానికి వినయపూర్వకంగా పాద పద్మాలకు నమస్కరిస్తూ చెప్తున్నాం, మా కుటుంబం లాయల్ టు సిబిఎన్ ఫ్యామిలీ. మీరు వదిలేసేయండి, ఇక దాని గురించి వదిలేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇంటర్వ్యూకి క్వశ్చన్ అయ్యేది కానీ నా వల్ల కాదు, ఇక రేపు పొద్దునే నడవాలి, నేను 10 అవుతుంది. మీరు ఇంత ఫిలాసఫర్ గా చూడడం ఇదే ఫస్ట్. ఇక వదిలేయండి సార్, ఇక థ్యాంక్ యూ. ఫైనల్ గా చెప్పాలి అని అంటే మళ్ళీ లాస్ట్ ఇంటర్వ్యూ కొండెక్కి రోజు రండి. రేపు ఉదయం నుంచి సాయంత్రం దాకా నాతో పాటు మీరు నడవాలన్న నా కోరిక. మీరు నిజంగా నడుస్తున్నారన్నారు, నడవాల్సిందే, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఫైనల్గా అటు పొలిటీషియన్గా, ఇటు మీరు ఇచ్చిన ప్రామిసర్గా, అటు సినిమాల వైపుగా అన్నీ చూసాం. బండ్ల గణేష్ గారి యొక్క జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయి, టైం వచ్చినప్పుడు చెప్తా. ఓకే, అన్ని గోల్స్ కొడతా, డౌట్ లేదు, మీరు డౌట్ పడకండి. కానీ ఒకటి మాత్రం వాస్తవం సార్, నన్ను నమ్మిన వాడికి నేను కట్టప్పగా ఉండను, లాయల్ ఒక సైనికుడిలా ఉంటా. ఒక అభినందన వర్తమానం ఉన్నాడు చూడు సార్,
అట్లుంటా. ఫైనల్గా ఈరోజు రిపబ్లిక్ డే, తెలుగు 2 రాష్ట్ర ప్రజలందరికీ బండ్ల గణేష్గా మీరు చెప్పాలనుకున్న మెసేజ్ ఏమన్నా ఉంటే ఏం చెప్తారు? నమ్మిన దాన్ని కరెక్ట్గా చేయండి సార్. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని అన్యాయం చేయబాకండి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని, మిమ్మల్ని నమ్మి మీతో ఫ్రెండ్షిప్ చేసి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మాత్రం మీ అవసరం అయినాక అన్యాయం చేయొద్దు. మీరు చెయ్యి పట్టుకోబాకండి. మిమ్మల్ని అడగరా, మీరు పట్టుకున్నట్టు మాత్రం యాక్ట్ చేయొద్దు. మీరు పట్టుకోమని లేదు, మిమ్మల్ని నమ్ముకున్నాన్ని మోసం చేసే రైట్ మీకు దేవుడు ఇవ్వాలా, చేశారా మీరు సర్వనాశనం అయిపోతారు. యాక్ట్ చేయబాకండి. నేను నీ చేయి పట్టుకుంటా సచ్చేదాకా వదలను అంటే పట్టుకో, ఆయన మోసం చేస్తాం. నా లబ్ధి కోసం నీ చేయి పట్టుకొని నేను దాటంగాలే నేను వదిలేస్తే అది చాలా తప్పు. ఇంకొకసారి చెప్తున్నా, నమ్మి నన్ను మోసం చేయబాక. లేకపోతే నువ్వు ముందు నేను నమ్మను రా అన్నట్టుండు, పక్క లెక్కలతో కమర్షియల్గా ఉండు, తప్పు లేదు. కానీ నువ్వే నా సర్వస్వం, నువ్వు లేకపోతే నీలో అని చెప్పి ఫ్రెండ్షిప్ చేసి నమ్మి మోసం చేయటం అనేది మానేయమని రిక్వెస్ట్ చేస్తాను.